మెయిన్ సెంటరేనా? ఎంతమంది స్ట్రెంత్? ఇప్పుడు టైం ఎంత అయింది? ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లం అని గ్యాస్ చెప్తున్నావు నువ్వు. ఒకటి అవ్వంగానే బుక్ చేసావనుకో, ఒక బండ నలుగురు, ఎంతమంది పిల్లలు మీకు? 7 పిల్లలకి ఎన్ని రోజులు వస్తుంది ఒక బండ? ఎన్ని రోజులు వస్తుంది? కనీసం 3-4 నెలలు వస్తుంది. అవునా? 3-4 నెలలు వస్తుందా? ఇంకో బండ ఖాళీ అయ్యి 4 నెలల నుంచి నువ్వేం చేస్తున్నావు? ఈ రోజు ఫోన్ చేస్తాను 100 మందికి అని చెప్తున్నావు. నువ్వు సారీ చెప్తావేంటమ్మా? 2 బండలు ఎట్టుకొని ఇక్కడ ఎదురుగా 4 మంది పిల్లలకు వండడానికి నీకు 4 నెలలు ఒక బండ వస్తుంది అనుకుంటే, ఖాళీ బండ 4 నెలల నుంచి ఇక్కడ ఎందుకు పెట్టుకున్నావు? పిల్లలకి ఇప్పుడు దాకా వంట స్టార్ట్ చేయలేదు నువ్వు. గుడ్లు ఉడకబెట్టిన ఆనవాలేది? దేంట్లో ఉడకబెట్టావు చూపించమ్మా. ఏవి గుడ్లేవి? ఎక్కడ ఉడకబెట్టావు? తొక్కలేవి? ఎక్కడ కడిగిన గిన్నెది? ఈ రోజు ఉడకబెట్టింది ఇది అలాగే ఉందా? ఇది అసలు అలాగే ఉందా? ఇది ఈ రోజు ఉడకబెట్టినట్టే ఉందా? చెప్పండి. ఇప్పుడు దాకా వంట చేయలేదు, పాలు మరిగించలేదు, గుడ్డు ఉడకబెట్టలేదు, వంట స్టార్ట్ చేయలేదు. ఈ రోజు వంటకి ఏం కావాలి? పులిహోర, పప్పులోకి ఏదో ఒక టమాటా ఏదో ఒకటి వేయాలి. సంబంధం ఏంటమ్మా? నువ్వు ఖాళీ బండ పెట్టుకుని ఇన్ని రోజులు ఏం చేస్తున్నావు అంటున్నాను నేను. సుమారు 4 నెలలు వస్తుంది నీకు ఆ గ్యాస్ బండ. నీకు గ్యాస్ బండ 4 నెలలు వస్తుందా రాదా? చిన్నపిల్లలేనా? ఒక్కసారిగా ఉండేది నువ్వు. 7 గుడ్లు ఉడకబెడతావు, 7 పాలు కాస్తావు, మధ్యాహ్నం అంత అన్నం వండుతావు, మహా అయితే ఒక 1/2 కేజీ అన్నం వండుతావు, ఒక కూర వండుతావు, అంతే కదా? 4 నెలలు వస్తుంది నీకు. ఖాళీ బండ ఉంది. ఈ బండ 4 నెలలు వాడుతున్న దానివి. ఈ బండ 4 నెలల నుంచి నీకు రాలేదా? గ్యాస్ ప్రాబ్లం ఎప్పటి నుంచి ఉంది? ఒక 4 రోజుల నుంచి ఉంది మన రాష్ట్రంలో, మన దేశంలో. ముందు 3 నెలలు ఏం చేసావు నువ్వు? గ్యాస్ బండ ఎందుకు రెడీగా పెట్టుకోలేదు? ఈ రోజు అడుగుతున్నాను, వాళ్ళని అడుగుతున్నాను, నీళ్ళని అడుగుతున్నాను అంటున్నావు ఏంటి? పిల్లలకి ఇప్పుడు వంట లేదు, ఏంటి పరిస్థితి?